నాతో పాటు గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం, డిసిసి అధ్యక్షుడు సంజీవ్ గారి నాయకత్వం, ఉబేదుల్లా కొట్వాల్ గారి నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం, వేదిక మీద ఉన్న పెద్దలు, జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారు, సీనియర్ నాయకులున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, అక్కలు, కాబోయే నూతనంగా కాబోయే కార్పొరేటర్లకు, మొదటిసారి పాలమూరు పట్టణంలో కాబోయే మేయర్కు అందరికీ నా ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పండగ వాతావరణం, ఈ ఎలక్షన్లు రాబోతున్నాయి, మీకోసం మన నాయకులు అందరు కష్టపడబోతున్నారు కాబట్టి మీ అందరికీ ముందుగానే కార్పొరేషన్ సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనమందరం ఈ రోజు నుంచి, పెద్దలు సురేందర్ అన్న కూడా మంచి మాట చెప్పిండు, టికెట్లు అనేది ఇంకా రిజర్వేషన్ అనుకోండి, లేకపోతే దీనికి విధంగా వాళ్ళ టికెట్లు రావడం జరుగుతుంది. మనమందరం కలిసి ఒక కుటుంబ సభ్యులుగా మనమందరం కలిసి మన కుటుంబం గెలుస్తేనే మనం బాగుంటాం, మన కుటుంబం గెలుస్తేనే మన కార్పొరేషన్ విధంగా మనమంతా పని చేసుకోవాల్పోయేది ఉన్నది. ఈరోజు ప్రభుత్వం మనదే ఉన్నది, ముఖ్యమంత్రి మనదే ఉన్నాడు, ఎమ్మెల్యే మనది ఉన్నారు. అరే మనకు టికెట్ వస్తే చాలు, మనం ఇంట్లో కూర్చుంటే గెలిచిపోతాంలే అనుకున్నారు అనుకోండి, పక్కనోడు వేసుకుపోతాడు. అవునా? ఆ పరిస్థితి ఉందా? కాబట్టి ఈ రోజు నుంచే ఎవరు క్యాండిడేట్ అనుకుంటే వాళ్ళు, ఎవరు నిలబడాలనుకుంటే వాళ్ళు ఇక్కడ రాసుంటే ఎవరన్నా అయిపోతారు క్యాండిడేట్. అంతేనా? మనం పనిచేయాల్సింది మన పార్టీ కోసము, మన జెండా కోసము. కాబట్టి అందరూ కలిసి మెలిసి ఎవరి డివిజన్లలో వాళ్ళు ఈ రోజు నుంచే కండువా వేసుకొని తిరగండి. సామాన్యులకు, ప్రజలకు అర్థమవుతుంది, అరే ఎలక్షన్ వస్తుంది, కండువా వేసుకొని తిరుగుతున్నారు, ఈయన కూడా ఉండొచ్చు క్యాండిడేట్, ఈయన కూడా ఉండొచ్చు, ఎవరన్నా కానీ సరే. టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత వేరే విషయం, అందరం కలుపుకోపోవాలి, అందరితో పాటు పనిచేయాలి. రేపు పొద్దున రకరకాలుగా రాజకీయాలు వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడి కూడా ఏం లేవు. 10 సంవత్సరాలు ఎట్లా అన్యాయం చేసిండ్రు, ఎట్లా నష్టపెట్టిండ్రు మనకు అన్ని తెలుసు. ఇంకో పార్టీది అసలు పర్ఫార్మెన్సే లేదు. కాబట్టి గెలిచే అవకాశాలు, కార్పొరేషన్ చేసుకునే అవకాశం, మేయర్ని చేసుకునే అవకాశము ఇక్కడ ఉన్నలో ఒక్కరికి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కలిసి పనిచేద్దాం. ఇంతకుముందు ఇది పర్సనల్ విషయం అన్నా, ఇంతకుముందు పెద్దలు అడిగినరు, అరే మిథున్ అది రిజర్వేషన్ల ఓసీ వస్తే నువ్వు కూడా ఫీల్డ్ ఉంటావా అన్నాడు. అన్నకు, పెద్దలకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ఒక విషయం క్లియర్గా చెప్పేస్తున్నా, నాకు ఈ యొక్క ఎలక్షన్లలో నిలబడే ఇంట్రెస్ట్ లేదు. పార్టీ కోసం పనిచేస్తా, టికెట్ వచ్చిన కార్యకర్తల కోసం పనిచేస్తా, మీ అందరినీ గెలిపించుకుంటా. ఎందుకంటే నా కాన్సెప్ట్ సింపుల్, 10 మందితో ఉంటే 10 మంది మన కోసం ఉంటారని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జెండా కార్పొరేషన్లో రెపరెప ఆడించే విధంగా మనమంతా ముందలు పోదాం, పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ, ఈ రోజు నుంచే సంక్రాంతి పండగ వస్తుంది, మళ్ళీ హాలిడే తీసుకునే ప్రయత్నంలో ఉండకండి. పిల్లలతో బయటకు పోతున్నామని ఉండకండి. ఆ సంబరాలు ఏదో మీ డివిజన్లనే చేసుకోండి, 10 మందిని కలుపుకపోండి, 10 మందితోటి మీ యొక్క సంతోషాన్ని పంచుకోండి. ఈ విధంగా మనం బయటపడతాము, మనం అందరిది బయటపడతాము. తర్వాత మన డిసిసి అధ్యక్షులు గారు చెప్పిన విధంగా ఈరోజు మీరు వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. ఆ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్లో మీ పేరు, మీ ఏంటంటే ఏం సామాజిక సేవ చేసిండ్రు, ఎన్ని ఉన్నారు,
ఎప్పటిదాకా ఉన్నారు, ఏమేమి కార్యక్రమాలు చేసిండ్రు, మీరు సమాజానికి ఎలా ఉపయోగపడ్డరు అన్న విధంగా ఆ బయోడేటా నీట్గా డ్రాఫ్ట్ చేసి నేను కూడా ఈ యొక్క టికెట్కి అర్హుల్ని అనే విధంగా బయోడేటా ఉండాలి. సింపుల్గా పేరు రాసిండ్రు, అడ్రస్ రాసిండ్రు, ఫోన్ నెంబర్ రాసిండ్రు, బిజినెస్ రాసేసిండ్రు అని వదిలేస్తే కాదు. నేను రేపు సమాజానికి నాకు టికెట్ వస్తే నేను ఏ విధంగా నా ఒక డివిజన్ ప్రజలకు నేను ఉపయోగపడతా అనే విధంగా ఆ బయోడేటా చేసి డ్రాఫ్ట్ చేసి సబ్మిట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదేనా అందరూ